ఇప్పుడు అందుతున్న బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్సీ కవితకు రౌస్ రెవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు అనుమతించింది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి సిబిఐ కోరగా కోర్టు 9 రోజులకు అనుమతించింది. తీహార్ జైలుకి కవితను తరలించారు. బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. కాదు బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. కాదు బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. కాదు బీజేపీ కస్టడీ బయట బీజేపీ ఎమ్మెల్సీ కవితకు రౌస్ రెవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు అనుమతించింది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి సిబిఐ కోరగా కోర్టు 9 రోజులకు అనుమతించింది. ప్రస్తుతం కవితను తీహార్ జైలుకి తరలించారు. అయితే బయటకు వచ్చిన సమయంలో ఇటు ఎమ్మెల్సీ కవిత సైతం మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇది జ్యుడిషియల్ కస్టడీ కాదు, ఇది బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, లోపల కోర్టులో కూడా సిబిఐ అదే ఆరోపిస్తోంది. 2 నెలల నుంచి కూడా కొత్తగా ఎటువంటి విషయాలు కూడా ప్రస్తావించలేదు, అదే విషయాలు మళ్ళీ కూడా మాట్లాడుతున్నారని కవిత అన్నారు. బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. కాదు బీజేపీ కస్టడీ బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కవిత తీహార్ జైలుకి వెళ్లబోతున్నారు. కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించడం జరిగింది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ కోరగా 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు అనుమతించడం జరిగింది. ఏప్రిల్ 23 వరకు తీహార్ చేయబోతున్నారు కవిత. ఇప్పటికే లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో నేటికి కవిత అరెస్ట్ అయి నెల రోజులు అవుతుంది. ఈడీ కేసులో ఇప్పటికే తీహార్ జైలుకు వెళ్లారు. ఆ తర్వాత సిబిఐ తీహార్ జైల్లోనే కవితను ఏప్రిల్ 11వ తేదీ అరెస్ట్ చేయడం జరిగింది. 3 రోజుల కస్టడీ విచారణ అనంతరం కవిత కేసు విచారణకు సహకరించడం లేదు, అడిగిన సమాధానాలకు ప్రశ్నలకు దాటవేత సమాధానాలు ఇస్తున్నారు అంటూ సిబిఐ కోర్టుకు తెలియపరచడం జరిగింది. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించి కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుంది కాబట్టి తీహార్ జైలుకి జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని చెప్పి సిబిఐ కోరడం జరిగింది. అందులో భాగంగానే 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి రౌస్ రెవెన్యూ కోర్టు అనుమతించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఈడీ కేసులో కూడా ఏప్రిల్ 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ కవితకు ఉంది. సో ఇప్పుడు సిబిఐ కేసులో 14 రోజులు అంటే ముఖ్యంగా 2 సార్లు కోర్టుకు హాజరుపరచాల్సి ఉంటుంది కాబట్టి సో 2 కేసులు ఒకేసారి విచారించవచ్చు అన్న భావనలో భాగంగా ఇటు ఏప్రిల్ 23 వరకు సిబిఐ కేసులో కూడా కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించడం జరిగింది. దీంతో కవిత మరోసారి తీహార్ జైలుకి 2 కేసుల్లో కూడా అరెస్ట్ అయి ప్రస్తుతం ఒకే సమయంలో 2 కేసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి సో మళ్ళీ తీహార్ జైలుకి వెళ్లబోతున్నారు. ఇకపై మళ్ళీ తీహార్ జైల్లోనే ఉండబోతున్నారు ఏప్రిల్ 23 వరకు. అయితే రేపు కవితకు సంబంధించిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి విచారణ జరగబోతోంది. ఈ రోజు కవితను జ్యుడిషియల్ కస్టడీకి పంపాల్సిన అవసరం లేదని చెప్పి కవిత తరపు న్యాయవాది చెప్పినప్పటికీ కూడా దాన్ని పరిగణలోకి తీసుకోలేదు కోర్టు. ఎందుకంటే కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి కవితను జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వడం జరిగింది. అనంతరం కోర్టు ప్రొసీడింగ్స్ ముగిసిన తర్వాత కవిత బయటకు వచ్చే సమయంలో ఇది పూర్తిగా తప్పుడు కేసు, ఇది సిబిఐ కస్టడీ కాదు, ఇది బీజేపీ కస్టడీ, బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేదే లోపల సిబిఐ వాళ్ళు అడుగుతున్నారు, 2 ఏళ్లుగా అడిగిందే అడుగుతున్నారు కానీ కొత్తదేమీ లేదు, ఇది పూర్తిగా తప్పుడు కేసు అని చెప్పి కవిత స్పందించడం జరిగింది. సో ఖచ్చితంగా 2 కేసుల్లో కూడా ఈ ఈడీ కేసులో కానీ సిబిఐ కేసులో కానీ పూర్తిగా తప్పుడు కేసులు,
కావాలనే ముఖ్యంగా బీజేపీ రాజకీయ కోణంలోనే తనని అరెస్ట్ చేశారో అన్న విధంగానే కవిత స్పందించడం జరుగుతుంది. సో ఈ రోజు కూడా అదే తరహాలో బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఇది పూర్తిగా సిబిఐ కస్టడీ కాదు, ఇది బీజేపీ కస్టడీ అని చెప్పి కవిత స్పందించడం జరిగింది. సో కవితను మరి కాసేపట్లో తీహార్ జైలుకి తరలించబోతున్నారు. ఈ రోజుకి కవిత అరెస్ట్ అయి నెల రోజులు అవుతుంది. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు 2022 ఆగస్టు 17 నుంచి దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. సో ఇప్పుడు ముఖ్యంగా కవితను ఈ ఏడాది మార్చి 15న లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారు. అలాగే సిబిఐ కేసులో అవినీతి కేసుకు సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తుంది, మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ దర్యాప్తు చేస్తోంది. సో సిబిఐ కేసులో ఏప్రిల్ 11వ తేదీన ఏప్రిల్ 6వ తేదీన ఆమె తిహార్ జైల్లోని ప్రశ్నించి ఆమె విచారణకు సహకరించకపోవడంతో ఏప్రిల్ 11వ తేదీన అరెస్ట్ చేశారు. ఈ 3 రోజుల కస్టడీలో కూడా అనేక ప్రశ్నల్ని కవితను అడిగినట్లుగా తెలుస్తుంది. కవిత కీలక సూత్రధారి, ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన అమలు అక్రమాల్లో కవిత చాలా కీలక పాత్ర పోషించారు. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలని సర్దుబాటు చేసి దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ నాయర్ ద్వారా చేరవేశారు. అందుకు గాను లిక్కర్ పాలసీలో తమకు అనుకూలంగా మార్పులు చేయడం, అలాగే రిటైల్ జోన్స్, హోల్సేల్ జోన్స్ తాము చెప్పిన వారికి కేటాయించడం, ఇటువంటి వ్యవహారం అంతా జరిగింది. ఇందుకోసం మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ్ నుంచి 25 కోట్ల రూపాయలు సేకరించారు. అలాగే శరత్ చంద్రారెడ్డి నుంచి కూడా విడతల వారీగా డబ్బు సేకరించారు. అలాగే శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా నుంచి జాగృతి ఫౌండేషన్కి కూడా నిధులు మళ్ళాయి. అలాగే భూ కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన అంశంగా చూపిస్తూ డబ్బుల్ని తీసుకున్నారు, కానీ అక్కడ భూ వ్యవహారం అనేది జరగలేదని చెప్పి కూడా సిబిఐ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. సో ఈ రోజు కూడా జ్యుడిషియల్ కస్టడీ రిమాండ్ రిపోర్ట్లో కవిత విచారణకు ఎంతవరకు సహకరించారు, ఏ ప్రశ్నలు అడిగారు, అలాగే కవిత ఎటువంటి సమాధానాలు ఇచ్చారనేది జ్యుడిషియల్ రిమాండ్ రిపోర్ట్కు సంబంధించిన కాపీ మరి కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా అందులో కూడా చాలా కీలక విషయాలను సిబిఐ ప్రస్తావించే అవకాశం ఉంది. ఎందుకు కవితను తిహార్ జైలు జ్యుడిషియల్ కస్టడీకి పంపాలో అన్న అంశానికి సంబంధించి మౌఖికంగా కేసు దర్యాప్తు కవిత సహకరించట్లేదు. అలాగే కవిత దర్యాప్తును ప్రభావితం చేయగల వ్యక్తి బయట ఉంటే తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి కవితను ఇటు జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని చెప్పి సిబిఐ కోరడం జరిగింది. అందులో భాగంగానే సిబిఐ వాదనని పరిగణలోకి తీసుకుంటూ కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించడం జరిగింది. సో ఏప్రిల్ 23 వరకు కూడా ఇటు ఈడీ కేసులో అలాగే ఇప్పుడు సిబిఐ కేసులో కూడా కవిత తీహార్ జైల్లో ఉండబోతున్నారు. అండ్ రేపు కూడా కవితకు సంబంధించిన కేసు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరగబోతోంది. కవిత ఇంట్రిమ్ బెయిల్ ఇప్పటికే ట్రయల్ కోర్టు రౌజ్ అవెన్యూ కోర్టు తిరస్కరించడం జరిగింది. మధ్యంతర బెయిల్ తన చిన్న కుమారుడు పరీక్షల నిమిత్తం బెయిల్ ఇవ్వాలి ఏప్రిల్ 16 వరకు అని చెప్పి గతంలో పిటిషన్ వేశారు, కానీ దానికి కోర్టు తిరస్కరిస్తూ మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరించడం జరిగింది. దీంతో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ని కవిత దాఖలు చేశారు. సో అది ఏప్రిల్ 20న విచారణ జరగాల్సి ఉండగా ముందస్తుగానే దాన్ని విచారణ చేపట్టాలని చెప్పి కోరడంతో రేపు ఆ పిటిషన్ పైన విచారణ జరగబోతుంది. సో చూడాలి రేపైనా కవితకు లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఊరట దక్కుతుందా లేదా అనేది. అండ్ సిబిఐ కేసులో అయితే ఎలాగో ఈ ఈడీ కేసులో ఒకవేళ ఊరట దక్కినా సిబిఐ కేసులో మాత్రం కవిత జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అండ్ ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీని వ్యతిరేకించారు, కానీ కవిత తరపు న్యాయవాదులు ఎటువంటి బెయిల్ అప్లికేషన్ కూడా సిబిఐ కేసులో కోర్టులో దాఖలు చేయలేదు. అండ్ ఈరోజు కవిత తరపున వాదనలు అంతగా ఏమీ కూడా వినిపించలేదని చెప్పాలి. కేవలం వాళ్ళు మేము వ్యతిరేకిస్తున్నామని ఒక మాటనే చెప్పారు, కానీ ఇటు సిబిఐ మాత్రమే ముఖ్యంగా కావాలని కోరడంతో కేవలం 10 నిమిషాల్లోనే కేసు 23వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేయడం జరిగింది. ఎస్ గోపి, అలాగే అంటే ఈ 3 రోజుల పాటు సిబిఐ కస్టడీలో భాగంగా విచారణ జరిగిన తీరును కోర్టుకు వివరించిందా సిబిఐ? అలాగే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కవిత తరపు న్యాయవాదుల నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? సిబిఐ కేసులో కూడా కవిత తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ ని రౌజ్ అవెన్యూ కోర్టులో ఫైల్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. సో 2 కేసుల్లో కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు. రేపు ఎలాగో రౌజ్ అవెన్యూ కోర్టులో ఇటు ఈడీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి బెయిల్ అప్లికేషన్ కవిత రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్ పైన విచారణ జరగబోతుంది. ఇప్పుడు సిబిఐ కేసులో కూడా కవితను జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు కాబట్టి సో సిబిఐ కేసులో కూడా కవితకు బెయిల్ ఇవ్వాలని చెప్పి కవిత తరపు న్యాయవాదులు కోర్టును కోరే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు సిబిఐ ప్రధానంగా వాదనల సందర్భంగా ఈ 3 రోజుల కస్టడీలో భాగంగా కవితను ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి అనేక అంశాలని పట్ల ప్రశ్నించాం. బుచ్చిబాబు వాట్సాప్ చాట్స్ కి సంబంధించి కానీ 100 కోట్ల ముడుపుల వ్యవహారాలు, 100 కోట్లు సమకూర్చడం, అలాగే నిందితులు ఇచ్చిన వాగ్మూలాలు, వీటన్నిటిపైన కూడా సిబిఐ కవితను ప్రశ్నించడం జరిగింది. కానీ కేసు దర్యాప్తుకి కవిత సహకరించలేదు అన్న విషయాన్ని సిబిఐ కోర్టుకు తెలియపరచడం జరిగింది. దాటవేత సమాధానాలు ఇచ్చారు, వీటికి కూడా పొంతలేని సమాధానాలు ఇచ్చారని చెప్పి ఇటు సిబిఐ కోర్టుకు తెలియపరచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిబిఐ నెక్స్ట్ ముఖ్యంగా కవిత బయట ఉంటే కనుక ఎలాగో ఈడీ కస్టడీలో
ఈడీ జ్యుడిషియల్ కస్టడీలోనే ఉంటారు. కానీ కవితను సిబిఐ కేసులో కూడా జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలి అని చెప్పి సిబిఐ కోరడంతో సిబిఐ విజ్ఞప్తిని అనుమతిస్తూ కవితకు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించడం జరిగింది. అండ్ ఏప్రిల్ 23 వరకు కూడా కవిత తీహార్ జైల్లో ఉండబోతున్నారు. నెక్స్ట్ విచారణ ఏప్రిల్ 23న ఈ సిబిఐ ఈడీ 2 కేసుల్లో కూడా కొనసాగబోతోంది. థ్యాంక్ యూ గోపి.